అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని పెన్నా నది ఒడ్డున ఉన్నటువంటి అతి పురాతనమైన ఆలయాలలో ఒకటైన శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి ఆలయాన్ని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి దర్శించుకున్నారు. వేద మంత్రాలతో ఆలయ పూజారులు మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిని ఆశీర్వదించారు. అనంతరం ఆలయంలో నైరుతి దిక్కున ఉన్నటువంటి 1960 సంవత్సరంలో నిర్మించిన కళ్యాణ మండపం శిథిలావస్థకు చేరడంతో మండపం పునరుద్ధరణకు పురావస్తు శాఖ వారితో మాట్లాడి నేటి నుండి శిథిలావస్థకు చేరుకున్న గోడలను పగలగొట్టే పనులకు శ్రీకారం చుట్టారు. మా ఊరే దేవాలయం అని, మా ప్రజలే దేవుళ్ళని, మా ఊరి కోసం ఎంత దూరమైనా వెళ్తామని మీడియా సమావేశంలో తెలియజేశారు. ఆలయాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన, అలాగే యువతపైన ఎక్కువగా ఉందన్నారు. ఆలయ అభివృద్ధి కోసం నేను, నా ఊరు ఎప్పుడూ ముందుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, ఆలయ కమిటీ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అందరికీ. శివుడు అనుగ్రహంతో ఈ పొద్దు సెంట్రల్ ఆర్కాలజీ డిపార్ట్మెంట్ సహకారంతో ఇక్కడంతా డ్యామేజ్ అయింది. మరి కొందరు గవర్నమెంట్ ఆఫీసర్లు పేర్లు బాలకృష్ణారెడ్డి, శివకుమార్, వాళ్ళకు ముందు థ్యాంక్స్ చెప్తున్నా. మళ్ళీ మీ ముగ్గురికి థ్యాంక్స్ అండి. కోరిన వెంటనే మీరు స్పందించి ఈరోజు ఈ కళ్యాణ మండపం రిమూవ్ చేసేదానికి ఈరోజు కాంట్రాక్టర్ గారు వచ్చారు, ఆయన పని మొదలు పెట్టినారు. అలానే ఒకటే కోరుకుండేది, కొన్ని పిల్లర్స్, ఒక 2-3 పిల్లర్స్ ఈ పెద్ద మంటంలో అటు చూడండి 5 పెట్టారు. మేము కావాలంటే సొంత నిధులు ఇస్తాం, మీరు దయచేసి పర్మిషన్ తీసుకోండి. ఈ బండలు కూడా మా ఊర్లో చాలా మంది ఉన్నారు, గ్రానైట్ పరుద్దామన్నా అంటున్నారు. అట్లే వెనకలు కూడా ఎవరో గోడ ఎప్పుడో కట్టించినారు, దానికి కూడా అనుమతిస్తే ఇప్పుడే ఉత్తర ద్వారము అది చాలా ఈ గుడిలో అదే ముఖ్యంగా ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్న స్కల్ప్చర్ ఎక్కడ లేదు, కానీ అది కనపడకుండా, ఎందుకంటే బయటి పక్కకు పోయింది కాబట్టి బాలకృష్ణ గారికి, యోగి గారిని, శివకుమార్ గారిని వేడుకుంటున్నాం. సార్, వేడుకుంటాం మిమ్మల్ని, డబ్బులు మేము ఇస్తాం, మీరు చెప్పినట్లే మీ కాంట్రాక్టర్ రాని మీరే. ఎందుకంటే ఇప్పటికే మీరు మాకు చాలా సహాయం చేసినారు. దీన్ని ఓల్డ్ లుక్ తేవాల. ఇప్పుడే ఆర్లగడ్డలు కూడా వచ్చిపోయినారు. దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, వేడుకుంటున్నా, సాయం చేయండి. మా గుడిని మేము మళ్ళీ పునరుద్ధరించుకుంటాం. మా ఊర్లో భక్తులు చాలా మంది ఉన్నారు. మా ఊర్లో కనీసం ₹1 వేసినా కానీ మేము డబ్బులు తేగలం. దయచేసి పర్మిషన్ ఇప్పియండి. మేము రిక్వెస్ట్ చేస్తాను మిమ్మల్ని. సంతోషంగా ఉంది ఈ పొద్దు. అది కళ్యాణ మండపం ఏం స్వాములు లేక ఎన్నో రోజుల నుంచి ఇది ఉండేది. మీరు ఆ కళ్యాణ మండపం మళ్ళీ కుంభాభిషేకం చేసేదానికి, ఇవన్నీ చేసేదానికి కూడా అదే వాడుతున్నారు. మరి ఈ పొద్దు మా తాడిపత్రికి మహర్దశ. దిస్ విల్ బి ఏ టెంపుల్ సిటీ. చాలా అందంగా తీర్చిదిద్దాం. ఏమీ పని లేదు, నాకు ఒకటే పని. ఈ ఊరు నన్ను ఇంత పెద్దగా చేసింది, గుర్తింపు ఇచ్చింది నాకు. నేను ఎప్పటికీ రుణపడి ఉండాల్సిందే మా ప్రజలకు. మా ఊరే నాకు దేవాలయం, మా ఊరు ప్రజలే దేవుళ్ళు, నేను సేవకుణ్ణి. ఎవరికి ఇది ఇయ్యరు. ఈ కాలంలో పవర్ ఉంటేనే ఎంబడి ఉంటారు, డబ్బులు ఉంటేనే ఎంబడి ఉంటారు. కానీ నేను పుణ్యాత్ముని. నేను నిజంగా అందుకే నాలో కొన్ని హాంభావాలు, లేకపోతే ప్రిస్టేజ్లో కొన్ని ఉన్నాయి. నాకు ఏది ప్రిస్టేజ్ కాదు. మా ఊరు బాగుపడతా అంటే, మా ఊరు బాగవుతుందంటే ఎక్కడికైనా నేను ఎంత దూరమైనా వంగేదానికి రెడీ. నాకు ఏది ప్రిస్టేజ్ కాదు. చాలామంది ఏమనుకుంటున్నారంటే డబ్బులు మంచని. నేను డబ్బులు మంచో కదా అందరికీ తెలుసు, మా ఊరోళ్ళకి తెలుసు, నాకు వేరే వాళ్ళకి అంత అవసరం లేదు. గడిచిన 5 సంవత్సరాలు నా ప్రిస్టేజ్కి నేను పోగొట్టుకున్నాను. నాకు ఎవరు చెప్పలే. మా పార్టీ అయితే దీనికి సంబంధం లేదు. అది నా యొక్క ప్రిస్టేజ్, నా యొక్క పొగుడుతో నేను నష్టపోయినా కానీ నేనే ఇప్పుడు కూడా బాధపడ్డా. నాకు తిన్నంత ఉంది ఈరోజు కూడా, దేవుడు ఇచ్చినాడు. నేను నా ప్రాణం ఉన్నంతవరకు ఈ ఊరికి సేవ చేసుకోవాలా. మొత్తం గుళ్ళో హిందువుల గుళ్ళే కాదు,
ముస్లిమ్స్ యొక్క మసీదులు, క్రిస్టియన్ యొక్క చర్చిలు, ప్రతి ఒక్కటి టేకింగ్ అప్ టు డెవలప్ ఆల్ దిస్. సో దేవుడు ఇచ్చిన వరం నాకు ఈ ఊరు నాకు ఇచ్చిన వరం. అందుకోసం ఈ ఊరికి నేను ద్రోహం చేయను. ఖచ్చితంగా నేను ఉన్నంతసేపు ఈ ఊరు కోసం పాటుపడతా, మా ఊరు ప్రజల కోసం పాటుపడతా. థ్యాంక్ యూ. మళ్ళీ వన్స్ అగైన్ సెంట్రల్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆ ముగ్గురు వల్లనే ఈ పొద్దు ఈ పని జరుగుతుంది. అట్లనే మాకు చిన్న చిన్న కోరికలు ఉన్నాయి.